ఇవాళ మనోహర్ని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి ఏర్పాట్లు చూడు రాతోడు. సార్ 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 మీ వాళ్ళు బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. మాట్లాడండి సార్, మాట్లాడడానికి ట్రై చేయండి, మాట్లాడండి. నా కూతురుని కొంచెం పిలువమ్మా. ఇప్పుడే పిలుస్తాను సార్. నా మొగుడు గిట్లా పోయిండా అయింది? చాచా లేదండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? బిల్లు కట్టనికి పోయింది. అవును, ఇంతకీ ఏమైంది? పేషెంట్కి మాటలు వచ్చాయండి. వాళ్ళ కూతుర్ని చూడాలని అడుగుతున్నారు. నువ్వు చెప్తుంది నిజమేనా? అవునండి, ఆయన మాట్లాడుతున్నారు. ఇదిగో, ఆయన ఎట్టి పరిస్థితుల్లోని మాట్లాడకూడదు. గొంతులోని మాట పెదవి దాటకూడదు. ఏంటమ్మా, ఎవరైనా ఇలాంటి సందర్భాల్లో సంతోషిస్తారు, కానీ మీరేంటి ఇలా అంటున్నారు? చూడు, నీకు చెప్పే ఓపిక తీరిక నాకు లేవు. మా ఆయన మాట్లాడకూడదంటే నీకెంత కావాలో చెప్పు. అక్క, భాగ్య వచ్చేస్తుంది, ఏదో ఒకటి చెయ్యి. బావాకి ఇట్లా భాగ్యతో మాట్లాడిందనుకో, నా పెళ్లి కాదు మన సావే. ఇంకా ఇదిగో, నువ్వు ఈ పని చేస్తే 1 నెల రోజుల జీతం ఇస్తా. వెళ్ళి ఆయన మాట్లాడుకుంటే చెయ్యి. వెళ్ళు 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 వెళ్ళు. పిన్ని, ఇదిగోండి బిల్. జాగ్రత్త. నా కూతురు. చెప్పాను సార్, వస్తుంది. మొత్తం కట్టేశావా? నేను మొత్తం కట్టేశాను పిన్ని. అవును, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పిన్ని, ఇప్పుడదంతా అవసరమా? మొత్తం కట్టేశానని చెప్పాను కదా. అమ్మా, బాయ్. నాన్నా, 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 నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా? పిన్ని, చూసావా, నాన్న మాట్లాడుతున్నారు. బాయ్. నాన్నా, నాన్నా, నీకు విషయం చెప్పాలి. నీకు విషయం చెప్పండి నాన్న, చెప్పండి. పెళ్ళి
పెళ్ళి. నాన్న 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 కళ్ళు తెరవండి నాన్న. నేనిచ్చిన ఇంజెక్షన్ గంటే పనిచేస్తుంది. మళ్ళీ గంట తర్వాత మెలకు వస్తుంది. మా నాన్నకి ఏమైంది సిస్టర్? నీరసంగా ఉన్నారు కదమ్మా, కొంచెం రెస్ట్ అవసరం. పిన్ని పెళ్ళనేదో చెప్పబోయారు. ఇంకేం చెప్తారు భాగి? పెళ్లికి ఒప్పుకున్నావు, చాలా సంతోషంగా ఉందని చెప్దామనుకున్నారేమో. అమ్మో, అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. కానీ ఎలా? భాగి, నువ్విక్కడ ఇలాగే బాధపడుతూ కూర్చోవడం వల్ల నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందమ్మా. మీ నాన్న ఆరోగ్యం ఏమీ కుదుటపడదు. ముందు నువ్వు ఆ అవార్డ్ ఫంక్షన్కి పో. నువ్వు ఆ అవార్డు తీసుకొచ్చి మీ నాయన ముందు నించుంటే అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. రే, భాగిని ఫంక్షన్కి తీసుకుపో. సరే అక్క. వెళ్ళు భాగి, నువ్వు పోమా, పో పో పోమా. అమర్, రండి రండి, కూర్చోండి. హలో హలో అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి పంతులు గారు. అసలు మనోహరి ఈ పెళ్లి చూపులు ఎలా ఒప్పుకుంది? అత్తయ్య మావయ్య ఒప్పించారా? మను ఎవరి మాట వినదు కదా. అయినా ఒప్పుకుంది అంటే పక్కా ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. నీలా, అందరికీ మంచినీళ్ళు తీసుకురా. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 1,50,000 జీతం. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దండి, అమ్మాయిని పిలిపించండి, అది చాలు. అమ్మా. అమ్మా మనోహరి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, రామ్మా. సరే ఆంటీ. మనో, నువ్వు సరైన మార్గంలో ఉంటే నాకంటే ఆనందించే వాళ్ళెవ్వరూ లేరే. నేను నీకంటూ ఒక కుటుంబం ఉండాలని కోరుకున్నా. ఈ పెళ్లికి ఒప్పుకోవే. ఏంటో ఈ ఇంట్లో వాళ్ళ పిచ్చి గాని జరగని పెళ్లికి ఇన్ని ఏర్పాట్లు చేశారు. పంతులు గారు అమ్మాయి అనాథని చెప్పారు, మీకెలా పరిచయం బాబు? తను నా వైఫ్ ఒకే అనాథాశ్రమంలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నా వైఫ్ చనిపోయిన దగ్గర నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. ఎవ్వరూ లేరని పెళ్లిలో గాని పెట్టడంలో గాని తేడా ఉంటుందని అనుకోవద్దండి. అందులో మాకేం అనుమానం లేదండి. అమ్మా మనోహరి, తలెత్తి అబ్బాయిని చూడు. సిగ్గుపడతావేంటమ్మా, చూడు. మనోహరి, ఓకే, మీరు చూడడానికి చాలా బాగున్నారు, నాకు నచ్చారు. మీ హాబీస్ ఏంటని రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. బట్ వన్ క్వశ్చన్, మీకు ఇప్పటిదాకా పెళ్ళెందుకు కాలేదు? ఎవరినైనా ప్రేమించారా? అంటే అది తనకి. సార్ ప్లీజ్,
మీరేమనుకోపోతే తననే ఆన్సర్ చెప్పనిస్తారా? పెళ్ళి కాకుండా మీరిలా భార్య చనిపోయిన అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? భార్య చనిపోయిన అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? నువ్వేమంటున్నావో మాకు అర్థం కావట్లేదు బాబు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అంకుల్? ఈ అబ్బాయికి భార్య చనిపోయింది, ఇంట్లో అందమైన పెళ్లి కాని అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం, ఈ అబ్బాయికి భార్య చనిపోయింది, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం చెప్పండి. అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? బయటికి వెళ్ళండి. ఏంటి బ్రదర్ అంత కోప్పడుతున్నావు? ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని నీకు తనకి ఏ సంబంధం లేదంటే నమ్మడానికి నేను పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా? ఏయ్, ఏమండి? తను నా వైఫ్ ఫ్రెండ్. తనకి ఎవ్వరూ లేరు కాబట్టి ఈ ఇంట్లో ఉంటుంది. అంతకు మించి తనకి నాకు ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. ఇంకోసారి తప్పుడు ఉద్దేశంతో చూసినా, తప్పుగా మాట్లాడినా చంపేస్తా. అమర్, వదిలేవండి. ఆయన చంపేయక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వంకర బుద్ధి, వంకర మనుషులు. అవుట్, గెట్ అవుట్. నేనే కాదు, మీరెవరిని తీసుకొచ్చినా ఇలాగే మాట్లాడతారు, ఇదే అనుకుంటారు. పదండమ్మా. సార్, అతను చెప్పినట్టు ఎవరిని తీసుకొచ్చినా ఇలాగే అయ్యే ఛాన్స్ ఉంది. అయ్యా, నా ప్రయత్నం నేను చేస్తాను బాబు. ఏం అవసరం లేదు పంతులు గారు. నా వల్ల అమర్ కానీ అమర్ ఫ్యామిలీ కానీ మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నా తలరాత ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. అమ్మా మనోహరి, నేను వెళ్ళొస్తాను బాబు. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లానింగు, ఏం ప్రిపరేషను. మీ పర్ఫార్మెన్స్ కి ఒక్కరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఈ దెబ్బకి ఇంట్లో వాళ్ళు ఆ భాగమ్మతని కలవడం గురించి కూడా పూర్తిగా మర్చిపోతారు. నాన్న నాతో ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో మాట్లాడాలనుకున్నారు. నేను నాన్న దగ్గర ఉండాలి, నాన్న పక్కనే ఉండాలి. మళ్ళీ మెలకు వస్తే నాతో మాట్లాడటానికి నా కోసం చూస్తారు. మామయ్య, అరే ఏమైంది దానికి? ఏంటి స్టార్ట్ అయితే లేదు? చుట్టుపక్కల మెకానిక్ షాప్ కూడా లేనట్టుందే. మామయ్య, నేను హాస్పిటల్కి వెళ్తాను. నువ్వు బైక్ రిపేర్ చేయించుకొని వచ్చేసాయి. సరే. బాగై, మనం హాస్పిటల్ నుంచే కదా వస్తున్నాం, మరి తిరిగి ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాం? నాన్న నాతో ఏదో చెప్పాలని చూశారు మామయ్య.
అందుకే నేను హాస్పిటల్కి వెళ్తున్నా. అమ్మో బాగి హాస్పిటల్కి వెళ్తే అక్కడ నా తోలు తీస్తుంది. బాగి 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 ఆగు. బావ మన పెళ్లి గురించి కదా మాట్లాడతాడు, అయినా పక్కన అక్కుంటుంది కదా, ఏమనైతే తను చెప్తుందిలే. పిన్ని ఉండటం వేరు, నేనుండటం వేరు మావయ్య. నేను వెళ్ళాలి. మావయ్య ఏం చేస్తున్నావు? ఏం చేసినా నేను ఆపుతున్నా. అదేం బాగి, నా పెళ్ళాన్ని నువ్వు, నాకు ఆ మాత్రం హక్కుండదా? పెళ్లి కాలేదుగా మావయ్య, ఇంకా అవ్వకముందు ఇలా ఇంకోసారి పట్టుకోకు ప్లీజ్. సారీ బాగి, అంటే బావకి ఇట్లా తెలుగు వచ్చేసరికి నువ్వు అవ్వడితో ముంగట్టుంటే సంతోషిస్తాడు కదా అని నేను అట్లా చెప్పినా. లేదు మావయ్య, పెళ్లి గురించి నాన్న నోటితో చెప్తే ఒకసారి వినాలనుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని పంపిస్తే అక్కడ నన్ను తిరుతుంది. బండి రిపేర్ చేయించుకొని వెళ్దాం. సరే త్వరగా కానీ. అమ్మయ్యా, ఎట్లయినా నేను అక్కకు ఫోన్ చేయాలి. నువ్వు ఇక్కడనే ఉండు, నేను మెకానిక్ని పిలుచుకొని వస్తాను, సరేనా? చెప్పరా, ఫంక్షన్ హాల్కి పోయినరా? లేదాక, మధ్యలోకి వచ్చినాక బాగి హాస్పిటల్కి తిరిగి పోవాలని ఒకటే గొడవ చేస్తుంది. రే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. భాగి తిరిగి రావద్దు. వస్తే ఈ ముసలుడు భాగికి పెళ్లి చేసుకోవద్దని చెప్పేస్తాడ్రా. ఏం చెప్పి నింటలేదక్క, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. సరే, నేను చెప్పింది మాత్రం చెయ్యి. అర్థమైందా? సరే అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తా. అమ్మ ముసలోడా, ఎంత పని చేసినావు. పెండ్లికి ఎవ్వరడ్డొచ్చినా అడ్డు తొలగించి మరి భాగికి నా తమ్ముడికి పెండ్లి చేస్తా. ఏవండి, టైం అవుతోంది. భాగ్య అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, పదండి వెళ్దాం. ఆ వచ్చిన పెళ్లి కొడుకు అన్న మాటల గురించి నేను ఇంకా బాధపడుతున్నారే. రాథోడ్ రాథోడ్, నువ్వైనా ఆయనకి భాగ్య గురించి గుర్తు చెయ్యి. రాథోడ్, అందరికీ ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయారు? భాగ్య గురించి ఎలా మర్చిపోయారు? రాథోడ్ 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 ఎవరు పిలిచినట్టు అనిపించిందేంటి? నేను. ఎవరు లేరు. అమ్మో, బాగి అవార్డు ఫంక్షన్ ఉంది, సారు గుర్తు చేయాలి. సార్ లేట్ అవుతుంది, స్టార్ట్ అవుదామా? ఎక్కడికి రాథోడ్? అదేనమ్మా, ఆర్జే బాగి అవార్డు ఫంక్షన్కి బయలుదేరదాం అనుకున్నాం కదా. ఇంత కష్టపడి ప్లాన్ చేసి అందరినీ డైవర్ట్ చేస్తే ఈ రాథోడ్ ఏంటి ఇలా గుర్తు చేశాడు? ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. సార్ బయలుదేరదామా? రాథోడ్, ఎప్పుడు ఏం మాట్లాడాలో అన్న సెన్స్ ఉందా?
ఇంట్లో అందరూ బాధలో ఉంటే ఫంక్షన్కి ఎందుకు పిలుస్తున్నావు? ఏంటి మనం ఇలా మాట్లాడుతున్నావు? అంటే అమ్మగారి కోసమైనా చూడాలి కదా. ఆరు కోసం నేను అమర్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తాం కూడా. కానీ అమర్ ఉన్న పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కలిసి మాట్లాడగలడా?